ఒక కప్పు జొన్నపిండి అలాగే 2 ఉల్లిపాయలతో మనము ఇక్కడ హెల్దీగా టేస్ట్గా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉల్లి పరోటా చేసుకోవచ్చండి. ఈ పరోటాలోకి కాంబినేషన్ ఇలా పెరుగు పల్లీల పొడితో తిన్నట్లయితే చాలా అద్భుతమైన రుచి అయితే ఉంటుంది. మనం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా ముందుగా మెత్తగా అయితే వస్తాయి ఈ ఉల్లి పరోటాలు. మరైతే నేను ఇందులోకి ఏమేమి వేసాను ఎలా చేశాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మ్యాట్ రిచ్ వంట కిచెన్. ఇవాళ మనం 1 కప్పు జొన్నపిండి అలాగే 2 ఉల్లిపాయలతో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు. మనం ఇప్పుడు జొన్నపిండిని ఉల్లిపాయలు వేసి ఉల్లి పరోటా చేసుకుందాము. ఈ ఉల్లి పరోటా అనేది మనకి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ వాళ్ళకైతే చక్కటి ఆహారం అని చెప్పొచ్చు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళకి కానీ బలహీనంగా ఉన్న పిల్లలు కూడా ఇది చాలా చక్కటి ఆహారం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకోవాలండి, పక్కన పెట్టేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు తీసుకున్నాం కదా ఆ జొన్న పిండిని వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో మనం జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుకు సగం వరకు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి వేయడం వలన పరోటాలు మనకు ఇక్కడ విరిగిపోకుండా స్మూత్గా వస్తాయండి, మెత్తగా అయితే వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాము. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఉల్లి పరోటా చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు అయితే ఎక్కువనే తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఇలా జీలకర్ర తీసుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను, అంటే ఉల్లికాడలు తీసుకున్నాను. సన్నగా లేతగా ఉన్న ఉల్లికాడలు కూడా తీసుకున్నాను. మనం ఉల్లికాడలైనా మెంతెం కూర కానీ పాలకూర కానీ ఏవైనా సరే వేసుకోవచ్చు. ఈ ఉల్లి పరోటాలోకి మంచి రుచి అయితే వస్తుంది. అలాగే ఇందులోకి నేను ఇక్కడైతే కొద్దిగా అల్లం అయితే వేసినాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేయవచ్చు. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, ఇవన్నీ వేసాక ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలో రసం బాగా ఇలా వెళ్ళే వరకు మనం బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులోకి కొద్దిగా నీరు వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. పిండిని మాత్రం ఇక్కడ కాస్త గట్టిగానే కలుపుకోవాలండి. మెత్తగా కలుపుకున్నట్టయితే మనకు రొట్టెలు రుద్దుకోవడానికి రాదు, పరోటాలు చేసుకోవడానికి రాదు. కాబట్టి కొద్దిగా మనం నీళ్ళు చిమ్కరించుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. మనం పిండిని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకు పరోటాలు స్మూత్గా రావడం కోసం ఇలా ఆయిల్ వేసి మరొకసారి పిండిని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూసి పెట్టుకోవాలి. అప్పుడు పిండి అంతా స్మూత్గా నానిపోతుంది. మన పరోటాలు కూడా మెత్తగా సాఫ్ట్గా మృదువుగా అయితే వస్తాయి. నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా మెత్తగా మృదువుగా నానిపోయింది. తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకొని పరోటాలు చేసుకోవాలి. తర్వాత ఇలా పొడి పిండిలోకి అద్దుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ గట్టిగా కాకుండా ఇలా కాస్త స్లోగా నిదానంగా రుద్దుకోండి. చూడండి ఇక్కడ ఈ మందం అయితే మనం రుద్దుకొని పెట్టుకోవాలి.
తర్వాత మనం ఈ పరోటాని చపాతీ పెనం పెట్టుకొని రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకున్నట్టే రుచి చాలా బాగుంటాయండి ఈ ఉల్లి పరోటాలు. తర్వాత మనం ఇప్పుడు తిరిగి వేసుకొని మరో పక్క కూడా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అంటించుకొని కాల్చుకోవాలి. ఈ పరోటాలు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. అలాగే మార్నింగ్ నైట్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే మనం వీటిని చక్కగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఈజీగా అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం పరోటాని రెండు వైపులా కాల్చుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులోకి నువ్వులు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా రెండు వైపులా కాల్చుకొని మనం ఇప్పుడు మిగతా పరోటాలు కూడా ఇలానే చేసుకొని పెట్టుకుందాము. ఓకే అండి, చూసారుగా ఈ పరోటాలు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు. చాలా హెల్తీగా టేస్ట్గా చాలా బాగుంటాయి. సాఫ్ట్గా మృదువుగా అయితే పరోటాలు చక్కగా వచ్చాయండి. ఇందులోకి నేను కాంబినేషన్గా అయితే ఇలా పెరుగు పల్లీల పొడి అయితే తీసుకున్నాను. ఈ పరోటాలు మనకు ఏ గ్రేవీ చట్నీతో తిన్నా బాగుంటాయి, అలాగే నేరుగా తిన్నా కూడా బాగుంటాయి. మరైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.